Hello this that I part hi car the ek welcome to my channel and today topic is about social practice bits for TET from 7th class and covered most important bits from the less and I hope you learning it is quick revision for TET. విశ్వం అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చినది? మరొకసారి చూద్దాం. విశ్వం అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చినది? సో విశ్వం అంటే ఏమిటి? సో దానికి మనం అని తెలుసుకోగలిగితే సో ప్రతి భాషలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా విశ్వం అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చినది అన్నాడు. సో కాబట్టి మనం ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. యూనివర్సం అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? విశ్వం ఒక సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? సరే చూస్తే మనకి విశ్వం అనేది ఒక సెకనుకి ఎన్ని కిలోమీటర్లు విస్తరిస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ అనేది మనకి చాలా సింపుల్గానే ఉంటుంది. సో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో విశ్వం అనేది ఒక సెకండ్కి ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? విశ్వం ఒక సెకండ్కి 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. ఆల్రెడీ మనకి 7th క్లాస్ బుక్లో కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది మనకి. అలాగే విశ్వంలో అనేకమైనటువంటి ఖగోళ వస్తువులు, గ్రహాలు, సూర్యుడు ఉంటాడని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా కాస్మాలజీ అంటే ఏమిటి? కాస్మాలజీ అనగా కాస్మాలజీ అనే పదం ఏ పదం నుంచి వచ్చిందని చెప్పుకుంటే రష్యన్ పదం ఇది. అలాగే ఇంగ్లీష్లో మనం ఆస్ట్రానమీ అంటాం. సో ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకునే దాన్ని. సో దాని గురించి కాస్మాలజీ అంటే విశ్వ అధ్యయనం అని అర్థం. అంటే విశ్వ అధ్యయనం అంటే విశ్వాన్ని గురించి అధ్యయనం చేసేదాన్ని ఇంగ్లీష్లో మనం కాస్మాలజీ అని, ఆంగ్లంలో ఆస్ట్రానమీ అని అనడం జరుగుతుంది. అలాగే ఖగోళ శాస్త్రజ్ఞుడైనటువంటి గెలీలియో ఏ దేశస్థుడు? గెలీలియో ఏ దేశస్థుడు? ఈయన ఖగోళంలో అనేకమైనటువంటి పరిశోధనలు చేశాడు. ఈయన శాస్త్రీయ పరిశోధకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. గెలీలియో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? గెలీలియో ఇటాలియన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే గెలీలియో టెలిస్కోప్ని కూడా కనిపెట్టడం అనేది జరిగింది. సో కాబట్టి ఆయన మనం గెలీలియోని ఖగోళ శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఇక మహావిస్ఫోటన సిద్ధాంతం అనేది ఏంటి అనేది కానీ మనం ఒకసారి చూసినట్టయితే ఈ బెల్జియం దేశానికి చెందినటువంటి ఈ శాస్త్రవేత్త అయితే మనకి మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. సో ఈ మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని గురించి చెప్పింది ఎవరో చూసే జార్జెస్ లామిటైర్. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈయన బెల్జియం దేశానికి చెందినటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని గురించి ప్రతిపాదించడం అనేది జరిగింది. విశ్వంలో గల గెలాక్సీలు ఎన్ని? విశ్వంలో గల గెలాక్సీలు, విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉంటాయి? అలాగే గెలాక్సీ అనేది ఒకదానికి ఒకటి ఎంత దూరం ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు విశ్వంలో 125 బిలియన్ల గెలాక్సీలు ఉంటాయి. జీవరాశి ఉన్న ఏకైక గ్రహం. జీవరాశి అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. సో భూమి మీద నివసిస్తున్నటువంటి సమస్త ప్రాణకోటిని మనం జీవరాశి అనిగా చెప్పవచ్చు. సో జీవరాశి ఉన్న ఏకైక గ్రహం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, సమస్త ప్రాణకోటి భూమి మీద నివసిస్తుందని. భూమి ఏమవుతుంది? గ్రహం భూమి. అలాగే నెక్స్ట్ మనం కానీ చూసినట్లయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం సౌర కుటుంబం ఆవిర్భవించింది? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సౌర కుటుంబం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర కుటుంబం అనేది ఆవిర్భవించడం అనేది జరిగింది. భూకేంద్రక సిద్ధాంతంలో ప్రతిపాదించినది ఎవరు? భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరని కానీ మనం కానీ చూసినట్లయితే ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అని కానీ మనం కానీ చూసినట్లయితే ఈయన టాలమీ
సో ఈయన భూకేంద్రక సిద్ధాంతం గురించి తెలిపాడు అనమాట. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని గురించి తెలిపినది ఎవరు, అది అలాగే ప్రతిపాదించినది ఎవరు? నికోలస్ కోపర్నికస్. ఈ నికోలస్ ఇప్పుడు మీరు ఆన్సర్ కూడా చూడొచ్చు. ఈ నికోలస్ కోపర్నికస్ అనే వ్యక్తి కూడా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని గురించి తెలపడం జరిగింది. అలాగే ఈ నికోలస్ కోపర్నికస్ అనేక ప్రయోగాలు కూడా చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, నీహారిక పరికల్పనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? నీహారిక పరికల్పనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది జర్మనీ దేశానికి చెందినటువంటి ఇమాన్యుయల్ కాంట్. కాంట్ ప్రకారం ఆయన యొక్క పరిశోధన ఏంటి అనేది చూద్దాం. ప్రకారం అంటే ఇక్కడ పరిశోధన ఎటువంటి పరిశోధన చేశాడు ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేది చూద్దాం ఒకసారి. సరిగ్గా మనం కానీ చూసినట్లయితే ఖగోళంలో అనేక ధూళి రేణువులు ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో అక్కడ మనం కానీ చూసినట్లయితే ధూళి రేణువులు గురుత్వాకర్షణ బలం వల్ల ఒకదానికి ఒకటి ఆకర్షితమై పదార్థంగా ఏర్పడతాయి అన్నమాట. సో అలా ఒకదానికి ఒకటి ఆకర్షితమైన పదార్థంగా ఏర్పడినప్పుడు రేణువుల మధ్య అనేది ఉష్ణోగ్రత పెరిగి వాయురూపం పొంది కాంతిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. సౌర వ్యవస్థ పుట్టుకను తెలిపినది ఎవరు? సౌర వ్యవస్థ పుట్టుకను తెలిపినది ఎవరు? సో లాప్లాస్ అనేటువంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్త సౌర వ్యవస్థ పుట్టుకను గురించి మనకి తెలియజేశాడు. ఇంకా లాప్లాస్ ప్రకారం అంటే సో ఖగోళంలో ఎటువంటి విధానం అనేది ఉంటుందని చెప్తున్నారన్నమాట. నెబులా అనే ఆరంభ పదార్థం చాలా వేడిగా ఉండేది, తర్వాత చల్లబడి ఘనపరిమాణం తగ్గి ప్రమాణం పెరిగిందని మనకి లాప్లాస్ చెప్పాడు. అంటే ఖగోళంలో ఉండేటువంటి ఆరంభ పదార్థాలు ఏదైతే వేడిగా ఉంటాయో వాటి గురించి తెలియజేయడం అనేది మనకి జరిగింది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం 1920లో ప్రతిపాదించినది ఎవరు? సో ఇక్కడ మనం మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని గురించి ఇందాక చెప్పుకున్నాం. అలాగే ఆయన కన్నా ముందే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు 1920లో ప్రతిపాదించడం జరిగిందంటే ఎడ్విన్ హబుల్ అనేటువంటి శాస్త్రవేత్త 1920లో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని గురించి చెప్పడం జరిగింది. కార్ల్ సగాన్ ప్రకారం విశ్వార్భంలో మానవ పరిమాణం అనేది ఏ విధంగా ఉండేది? సరిగా మనం కానీ ఆన్సర్ చెప్తే పాలిపోయిన నీలం చుక్క వలె మానవ పరిమాణం అనేది ఉండేది ఆవిర్భావంలో మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రస్తుత విశ్వం డాష్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం విశ్వం డాష్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది. 13.7 సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అంటే అదొక చిన్న గోళాకారం బంతిలాగా ఉండి సో మహావిస్ఫోటన జరిగేదన్నమాట. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఆవిర్భవించింది? 4.6 సంవత్సరాల క్రితం సౌర కుటుంబం అనేది ఆవిర్భవించింది. పర్యావరణం అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఫ్రెంచ్ భాషా పదం నుంచి రావడం జరిగింది. పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ. పర్యావరణ రకాలు తెలుసు మనకి 3 రకాలు: సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం, మానవ పర్యావరణం. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. భూమిపై గల నీటి శాతం 2/3 వంతు ఉంటుంది నీరు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. విపత్తుల రకాలు 2 రకాలు. ఒకటి ప్రకృతి విపత్తులు, మానవకారక విపత్తులు. తొలిసారిగా ఎన్నో ప్రణాళికలు విపత్తుల గురించి చెప్పడం జరిగింది. అభివృద్ధి అంశం 19వ ప్రణాళికలో. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీనిని మనం సూర్యకేంద్రక సిద్ధాంతం అని అంటాం. భూకేంద్రక సిద్ధాంతం గురించి చూద్దాం. భూకేంద్రక సిద్ధాంతాన్ని మనకి టాలెమీ అనేటువంటి ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉంటుంది, అలాగే సూర్యుడు, ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది. నీహారిక పరికల్పన సిద్ధాంతం గురించి చూద్దాం.
నీహారిక అంటే నెబ్యులర్. ఈ నెబ్యులర్ పరికల్పన ప్రకారంగా చూస్తే గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. అలాగే ఈ సిద్ధాంతాన్ని జర్మనీ దేశానికి చెందిన ఇమ్మాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. యువర్స్ కార్తిక్. సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.